హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. కాకినాడ జిల్లాలో అంతు చిక్కని చిన్నారి ఆచూకీ. ఆ చిన్నారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఎప్పటి నుంచో దాదాపు ఆదివారం నుంచి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ఆదివారం చిన్నారితో పాటుగా ఆ పెంపుడు కుక్క కూడా తప్పిపోవడం జరిగింది. ఆ పెంపుడు కుక్క నిన్న సాయంత్రం ఇంటికి తిరిగి రావడం జరిగింది. ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే ఆ పెంపుడు కుక్క ఆ తల్లి యొక్క చీర అంచును పట్టుకొని అరుస్తూ ఉండడం జరిగింది. అలాగే అడవుల్లోకి లాక్కొని వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి పెంపుడు కుక్క ఎటువైపు పరిగెడుతూ తీసుకొని వెళ్తుందో ఆ పెంపుడు కుక్క వెనకే వాళ్ళందరూ చుట్టుపక్కల స్థానికులు కానీ తల్లిదండ్రులు కానీ పోలీసులు కానీ ఆ కుక్క ఎటువైపు తీసుకొని వెళ్తే అటువైపు వెళ్ళి కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయినా కానీ ఇప్పటికీ కూడా ఆ చిన్నారి యొక్క ఆచూకీ అయితే లభ్యం అవ్వలేదు. అలాగే డాగ్ స్క్వాడ్ కానీ పోలీస్ అధికారులు దాదాపు ఆదివారం నుంచి గాలింపు చేస్తూనే ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా ఆ చిన్నారి యొక్క ఆచూకీ అంతు చిక్కడం లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏమైనా అడవి జంతువులు ఆ చిన్నారిని ఎత్తుకెళ్ళాయా ఏంటి అనే కోణంలో కూడా డ్రోన్ల ద్వారా చూడడం జరుగుతుంది. ఆ పెంపుడు కుక్క కూడా చాలా చిక్కిపోయి ఉంది. అలాగే ఆ పెంపుడు కుక్క మీద కూడా దాని శరీరం మీద కొన్ని గాయాలైతే అవ్వడం జరిగింది. అలాగే ఆ గాయాలు చూసిన తర్వాత కూడా కొంతమంది స్థానికుల మీద ఆ పెంపుడు కుక్క అరుస్తూ ఉండడం జరుగుతుంది. ఆ డ్రోన్లతో దాదాపు చాలా వరకు వెతికినా కానీ ఇప్పటి వరకు కూడా చిన్నారి ఆచూకీ తెలియడం లేదు. నిజంగా అడవుల్లోకే వెళ్ళిపోయిందా, అసలు శనివారం సాయంత్రం వెళ్ళిపోయిన ఆ చిన్నారి ఇప్పుడు వరకు దొరకడం లేదు అంటే ఇంకా దొరికే అవకాశం ఉందా లేదంటే ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అంతలా ఆ అడవుల్లో డ్రోన్ల కెమెరాల ద్వారా అసలు మొత్తం వెతుకులాట చేస్తున్నా కానీ ఎక్కడా కూడా ఒక్క 1% కూడా క్లూ అనేది దొరకడం లేదు. మరి ఆ చిన్నారి పట్ల కూడా తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. అసలు ఏం జరిగి ఉంటుంది అనే కోణంలో కూడా తల్లిదండ్రుల మిస్టేక్ ఎలా జరిగింది ఏంటి అనే కోణంలో కూడా ఆ తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారించారు. సో ఏదేమైనా అసలు ఈ చిన్నారికి సంబంధించి ఏం జరిగి ఉంటుంది, నిజంగా అడవుల్లోకి వెళ్ళిపోయి తప్పిపోయిందా లేదంటే అడవి జంతువులు ఏమైనా ఆమెని ఎత్తుకొని వెళ్ళిపోయాయా ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. డాగ్ స్క్వాడ్ కూడా చాలా వరకు గాలింపు చేస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా చిన్నారి ఆచూకీ దొరకలేదు. ప్రెజెంట్ అయితే మరి పోలీసులు ఇంకా వెతుకులాట చేస్తున్నారు కానీ ఇంకా చిన్నారి ఆచూకీ దొరికే అవకాశం ఉందా లేదా అనే కోణంలో కూడా ఇంకా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే దాదాపు శనివారం సాయంత్రం ఇంటి నుంచి తప్పిపోయిన చిన్నారి ఇప్పటి వరకు దాదాపు దొరకలేదంటే నిన్న సాయంత్రం పెంపుడు కుక్క వెనక్కి తిరిగి ఇంటికి రావడం జరిగింది కానీ ఆ చిన్నారి ఆచూకీ మాత్రం 1% కూడా బయటపడలేదు. దీన్ని బట్టి చూస్తుంటే చిన్నారి ఆచూకీ తెలుస్తుందా లేదా ఇంకా చిన్నారి మీద హోప్స్ పెంచుకోవడం ఇంకా వేస్ట్ అనే కోణంలో కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులు ఏమైనా తప్పిదం చేశారా లేకపోతే ఏంటి, పోలీసులు అయితే తల్లిదండ్రుల మీద కూడా అనుమానం వచ్చి ఆ తల్లిదండ్రులను కూడా విచారించడం జరిగింది. వాళ్ళ నుంచి కానీ ఎట్లాంటి క్లూస్ దొరకకపోవడంతో అసలు ఏమై ఉంటుందా చిన్నారి ఆచూకీ, ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయారా, కిడ్నాప్ ఎవరైనా చేశారా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ఏమైనా కానీ అసలు ఆ జ్ఞానేశ్వరి చిన్నారి యొక్క ఆచూకీ దొరుకుతుందా లేదా అనేది అయితే ఇంకా చూడాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.